ప్రేమియా ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. కుంభమేళాకి వెళ్దాము, వెళ్ళొద్దు, అమ్మో రష్షు, బాబోయ్! టికెట్లు దొరకట్లేదు, చాలా ఖరీదుగా ఉన్నాయి, అసలు వెళ్ళాలా? వెళ్తే ఏమవుతుందో? సో, మనందరికీ ఇన్నిన్ని సందేహాలు, ఎన్నెన్నో సందేహాలు. సో, ఇప్పుడు మన గురువుగారిని కృష్ణకిరణ్ గారు స్వాగతం అండి. నమస్కారం. నమస్కారం అండి. కృష్ణకిరణ్ గారు, మా సందేహాలు బోలెడున్నాయి. అయితే ఈ కుంభమేళాకి ఏ సమయంలో వెళ్ళాలి? ఏ సమయం అయితే మంచిది? ఎంతవరకు ఉంది? అంటే అందరూ 45 రోజులు అని చెప్పంటున్నారు. సో, ఎప్పుడెప్పుడు బావుంటుంది? ఎప్పుడెప్పుడు వెళ్తే బావుంటుంది? ఎప్పుడు స్నానం చేస్తే బావుంటుంది? అసలు అంటే స్నానం చేసి రావడమేనా? లేకపోతే పెద్దలని తలుచుకుని అంటారు అవి చేయడమా? ఇక్కడ ఏం జరుగుతోంది? అంటే సాధారణంగా మనకి పుష్కరాల్లో వెళ్తే తీర్థ విధి అని చెప్తాం. హ్మ్. తీర్థ విధి అంటే పుష్కరాల్లో నదీ స్నానంతో పాటు పెద్దలందరినీ కూడా తలుచుకుని చేసే తిలతర్పణాలకి చాలా ప్రాధాన్యం ఇవ్వటం బట్టి హ్మ్. చాలామంది అదే మెయిన్‌గా, అదే ముఖ్యంగా కుంభమేళాలో కూడా వెళ్ళాలేమో అనుకుంటూ ఉంటారు. ఆ! అదండి. యాహ్! కుంభమేళా అంటే మనకి పేరులోనే ఉంది. ఆహ్, అంటే ఇది రావడానికి కూడా మనకొక కథ ఉంది. చాలా మందికి తెలిసుంటుంది. పురాణాల్లో ఉంటుందన్నమాట. హ్మ్. కశ్యప మహర్షికి ఇద్దరు భార్యలుంటారు. హ్మ్. ఆ హ్మ్. ఇద్దరు భార్యల్లో ఒక భార్యకేమో గరుత్మంతుడు పుడితే మిగతా భార్యలకి సర్పాలు అంటే మన ఈ పావులైతే ఏవేవి ఉన్నాయో అవన్నీ కూడా ఒక భార్యకి హ్మ్. పుడతాయి. సాధారణంగా ఇద్దరు కూడా సవతి పిల్లలు కాబట్టి వీళ్ళంటే వాళ్ళకి, వాళ్ళంటే వీళ్ళకి పడకపోవడం అనేది సహజం. అది పురాణ కాలం నుంచి కూడా మనకు కనపడుతూ ఉంది. దీంతో పాటు గరుత్మంతుడి యొక్క తల్లి ఉంటుంది. హ్మ్. ఆవిడకి దాస్యాన్ని అంటే సవతి దగ్గర దాస్యం చేస్తూ ఉంటుంది. హ్మ్. హ్మ్. సో, ఇద్దరు భార్యల్లో ఒక భార్య అంటేనే ఎక్కువ ఇష్టం అనేది చాలా మందికి మన లోకంలో కూడా చూస్తూ ఉంటాం. హ్మ్. సో, గరుత్మంతుడు ఏమనుకుంటాడంటే, ఇలా కాదు నా తల్లైన వినత ఆవిడ పేరు. అందుకే వినత. గరుత్మంతుడికి వైనతేయుడు అని పేరు. హ్మ్. హ్మ్. ఈ బాధ నుంచి విముక్తి చెయ్యాలి అని చెప్పేసి ఏం చెయ్యాలి అని చెప్తే కశ్యపుడిని అడిగితే కశ్యపుడు ఆలోచించి ఏదన్నా మరి చెప్పాలంటే ఎవరికీ సాధ్యం కాని పని చెప్పాలి కదా! ఎందుకంటే హ్మ్. తను ఎలాగా ఈ దాస్యాన్ని తానంతట తాను పూనుకొని నువ్వు చెయ్యొద్దు, నువ్వు ఆవిడని నువ్వు బాధ పెట్టొద్దు అనే స్థితిలో ఆయన లేడు కాబట్టి, అలా కాదురా అబ్బాయి నువ్వు ఈ అమృత భాండాన్ని తీసుకునిరా, అమృత కుంభాన్ని తీసుకునిరా. అది తీసుకొస్తే అవి నీ తోబుట్టువులున్నారు కదా! వాళ్ళందరికీ కూడా తల్లైన ఆవిడ కూడా సంతోషిస్తుంది. తద్వారా ఆ దాస్యం అనేది పోతుంది అని చెప్పేసి ఏదో ఉపాయంగా హ్మ్. లోపాయకారిగా ఒకటి చెప్తాడు. హ్మ్. గరుత్మంతుడు ప్రయత్నిస్తాడు. హ్మ్. ఎలా ప్రయత్నిస్తాడు అంటే చాలా కష్టపడి దాన్ని సాధ్యం చేసుకుంటాడు. ఓహ్! అందుకే మనందరం చూస్తే స్వామిని చూస్తే ఎలాంటి ఫలితమో స్వామి ఎదురకుండా ఉండే గరుడ స్తంభాన్ని చూసినా హ్మ్. గరుడ వాహనం మీద స్వామిని చూసినా కూడా అలాంటి ఫలితమే అని చెప్పేసి మనందరూ పెద్దలు చెప్తూ ఉంటారు. అందుకే హ్మ్. గరుడ సేవకి అంత అంత ప్రాముఖ్యత మాట. పేరు, ప్రసిద్ధి. పేరు అది. దీని హ్మ్. వెనకాల ఇంకో కథ ఏమిటంటే అంటే అంతర్లీనంగా ఉన్న సూత్రం ఏంటంటే హ్మ్. చేతిలో ఉన్నది అమృత భాండం. హ్మ్. హ్మ్. దాన్ని తాను పానం చేస్తే హ్మ్. తనకి ఎదురే ఉండదు. హ్మ్. అందరిని జయించగలడు. హ్మ్. కానీ హ్మ్. అలా చెయ్యకుండా ఆ అమృత భాండాన్ని, ఆ కుంభాన్ని ఆయన తీసుకొచ్చి ఎవరైతే అడిగారో వాళ్ళకిచ్చారు. అందుకే దానికి వినీతి అంటే మనకి నీతిగా ఉండటం. ఓహ్! అంటే మనకి అన్ని రకాల సదుపాయాలు, అన్ని రకాల అవకాశాలు ఉన్నా కూడా హ్మ్. స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉండటం, నీతిగా ఉండటాన్ని వినీతి అంటే దానికి ఉండకపోవటాన్ని మనంతా తెలుసు. హ్మ్. అవినీతి అవినీతి. అంటాం. ఆ! అంటే ఆ పదంలో ఉన్న ఉత్పత్తిలో అంత గొప్ప అర్థం ఉంది. హ్మ్. సరే ఈయన తీసుకొచ్చినప్పుడు 4 చోట్ల ఈ ఓహ్! బిందువులు పడ్డాయట. హ్మ్. ఆ పడిన బిందువులు ఏవైతే ఉన్నాయో, ఆ ఒక్క డ్రాప్ కూడా కొన్ని యోజనాల హ్మ్. విస్తీర్ణం వరకు కూడా మహిమగల క్షేత్రాలయ్యాయి. అవే ఈ 4 కుంభమేళ జరిగే క్షేత్రాలు అని చెప్పి మనకంతా పెద్దలు చెప్తూ ఉన్నారు. హ్మ్. ఈ 4 క్షేత్రాల్లో మరి ఒకేసారి రాదు. ఈ కుంభమేళ అనేది ఒక్కొక్క క్షేత్రంలోనూ ఒక్కొక్కసారి వస్తుంది. హ్మ్. వృషభంలో గురుడు బృహస్పతి సంచరించినప్పుడు ఇక్కడొస్తే,
సింహంలో సంచరిస్తున్నప్పుడు ఉజ్జయినిలో వస్తుంది. హ్మ్. అలాగే కుంభంలో ఆయన సంచరిస్తున్నప్పుడు మరో చోట వస్తుంది. అంటే ఈ విధంగా 4 చోట్ల కూడా 4 వే వేరు వేరు సమయాల్లో అంటే ప్లానెటరీ పొజిషన్‌ని బట్టి. దీని వెనకాల ఆ గ్రహ స్థితి కూడా ఉంటుంది. అది కూడా హ్మ్. అద్భుతమైన స్థితి. మన మేధస్సంతా కూడా జ్యోతిష్యపరంగా అర్థం చేసుకుంటే ఋషులు ఎంత కృషి చేశారో, అసలు కృషి చేయటం కూడా కాదు. వాళ్ళు ఎంత సునిశితంగా ప్రతి మార్పుని కూడా హ్మ్. ఒక పువ్వు వికసించాలి అంటే మనం అది చూడాలి అంటే మీకు ఓపిక ఉండాలి. హ్మ్. సూర్యోదయం చూడాలి అంటే కన్యాకుమారి దగ్గర చూడొచ్చు మనం. హ్మ్. మీరు లేవాలి పొద్దున్న. ఆ సూర్యుడు అలా పైకొస్తున్నప్పుడు చూడాలి అంటే, మీకు ఆ ఓర్పు, లోపల నుంచి ఆ ఆనందాన్ని పొందే శక్తి, ఆ అవును. అనుభూతిని స్వీకరించే యోగ్యత ఉండాలి. హ్మ్. కాబట్టి ఈ ఋషులందరూ కూడా దాన్ని గమనించి, ఈ 4 వేరు వేరు ప్రాంతాల్లో ఉన్న ఈ కుంభమేళా జరిగే ప్రసిద్ధమైన క్షేత్రాల్లో ఆకాశంలో సంచరించే గ్రహాలు వాటి గమనాన్ని బట్టి ఒక కొలతలు వేసి దాన్ని నిర్ణయం చేసి ఈ క్షేత్రాల్లో ఇక్కడ మీరు స్నానం చేస్తే మీకు బాగుంటుంది అని చెప్పారు. అందరూ అంటారు గదండీ! మీడియా అది లేనప్పుడు గూడా వాళ్ళే లెక్కలు కట్టుకొని ఈ సమయంలో వచ్చేసి స్నానాలు చేసేవారు అని. మనకి అది ఎప్పుడూ ఉంది. హ్మ్. మీరు ఊర్లలో చూసారనుకోండి, హ్మ్. అంటే ఊర్లలో మామూలు మనుషులు, హ్మ్. పండిత పామరులు ఇద్దరిని గమనిస్తే హ్మ్. మీరెవరు? హ్మ్. మీ మేనమామ ఎవరు? హ్మ్. మీ అమ్మమ్మ ఎవరు? మీ అమ్మమ్మకి ఎంతమంది అన్నదమ్ములు? హ్మ్. ఆవిడ ఏ రోజున ఎవరిని ప్రసవించింది చెప్పేవాళ్ళు మనకు కనపడుతున్నారు హ్మ్. పామరులు. హ్మ్. పామరులంటే వాళ్ళేం తక్కువేం కాదు. వాళ్ళకు కూడా జ్ఞాపక శక్తి గొప్పది. హ్మ్. వాళ్ళొక బుట్ట అల్లుతూ ఉంటారు. ఆ హ్మ్. బుట్ట మీరు అల్లగలరా? హ్మ్. యూట్యూబ్‌లో ఎన్ని సార్లు చూడాలి మీరు? హ్మ్. అవును. వాళ్ళు హ్మ్. అల్లేసుకుంటారు. అదే. కొంతమంది ఇలా విని రోడ్డు మీద మనం చూస్తూ ఉంటాం. అలా పాడేస్తూ ఉంటారు. హ్మ్. అదే మనం సంగీతం తీసుకొని, శృతి బాక్స్ పెట్టుకొని, దానికి సాధన చేసి పక్క ఫ్లాట్ వాళ్ళకి ఇబ్బంది పెట్టినా కూడా మనకు రాదు. రాదు. కాబట్టి ఇవన్నీ ఈ హ్మ్. మెళకువలన్నీ కూడా మన జెనెటిక్‌లో ఉంటాయి. ఆ! మన జీన్స్‌లో స్వతః ఉంటాయి. సిద్ధంగా అంట. సో, ఎగ్జాక్ట్‌లీ. స్వతసిద్ధంగా ఉంటాయి. హ్మ్. కాబట్టి ఇవన్నీ నేర్పు కలిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళ చేతి మీద చెప్పేసేవారు. ఈ లెక్క, ఈ లెక్క. అదెందుకు మనకి ఒక 40 ఏళ్ల క్రితం మీరు వెళ్లి చూస్తే హ్మ్. నాడీని పట్టుకొని చెప్పేవారు. హ్మ్. నేను అంటే అల్లోపతి డాక్టర్స్ కూడా హ్మ్. చెయ్యి పట్టుకొని, నాడీని పట్టుకొని ఆ! బీపీని పెట్టడం, లేదా ఇక్కడ బట్టి ఏదో కొట్టి దాన్ని బట్టి చెప్పటం అనేది ఉండేది. అంటే హ్మ్. దీన్ని బట్టి ఏంటంటే వాళ్ళు శాస్త్రాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తూ ఉంటారు. హ్మ్. మనకి నటుల్లో ఆయన 'అక్కినేని నాగేశ్వరరావు' అని మనందరికీ తెలుసు. నట హ్మ్. సామ్రాట్ అంటూ ఉంటారు. హ్మ్. ఆయన చెప్తూ ఉండేవాడు. నేను ఈ రోజుకి కూడా నటన నేర్చుకుంటాను. హ్మ్. అని చాలా మందికి అది అర్థం కాదు. ఎందుకంటే నిరంతర అభ్యాసము. హ్మ్. మనం కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటే దాదాపుగా లేవలేని స్థితిలో ఉన్న వాళ్ళు కూడా ఒక మంత్రాన్ని, హ్మ్. ఒక సూక్తాన్ని మీరు వల్లివేస్తే వాళ్ళంతా కూడా తిరిగి చెప్పటం. హ్మ్. అలాగే సినిమా పాటలు లాంటివి. అవును. వాళ్ళు పాడటం లేదా కొంతమంది అలా చేత్తో రాయటం మాట ఏదో ఒకటి. హ్మ్. అంటే ఇవన్నీ కూడా మనలో ఉన్న శక్తులు. కాబట్టి ఇవన్నీ జాగృతవ్వాలి. మనకే కాకుండా అందరికీ జాగృతవ్వాలి అని చెప్పేసి మీరందరూ గుమిగూడండి. మీరందరూ కూడా మీరందరూ కలిసి ఉంటే ఆ శక్తిని ఏ ఏ సమయంలో మనం అక్కడికెళ్తే మనకి అంటే మరి ఇక్కడ ఏం చెప్తారంటే మకర సంక్రాంతి నుంచి హ్మ్. వాళ్ళు కొన్ని షాహీ స్నానం అని చెప్పి ఉత్తరాదిలో మౌన అమావాస్య అంట. అంటే ఉత్తరాయణంలో వచ్చే మొదటి మొదటి అమావాస్య. అమావాస్య. హ్మ్. అది ఒక్కొక్కసారి మాఘమాసంలో రావచ్చు. ఒక్కొక్కసారి పుష్యమాసంలో రావచ్చు. హ్మ్. పుష్యమాస అమావాస్య సాధారణంగా శ్రవణంతో వస్తుంది. హ్మ్. చాలా గొప్ప శక్తివంతమైన, ఆరోగ్యపరమైన శక్తినిచ్చే అమావాస్య. దానికి తై అమావాస్య అని చెప్పి హ్మ్. దక్షిణాదిలో పేరు. వీర రాఘవ అమావాస్య అని చెప్పి చాలామంది తెలుగు వాళ్ళకి కూడా తెలుసు. మనకి మెడ్రాస్ దగ్గర తిరువళ్ళూరు అని ఒక ఊరుంది. వీర హ్మ్. రాఘవ స్వామి అని చెప్పి ఆయనకి వైద్య నారాయణుడు అని పేరు. హ్మ్. కాబట్టి మనలో ఉన్న ఎటువంటి రోగాలు మానసిక, శారీరకమైన రోగాలన్నీ కూడా తగ్గాలి అంటే ఆ రోజున ఆయన దగ్గరికి వెళ్లి హృత్తాప నివారణ పుష్కరిణి అని ఉంటుందక్కడ. అక్కడ హ్మ్. స్నానం చేయటం అనేది చేస్తూ ఉంటారు. ఓహ్! ఇలాంటి ఆలయాలు మనకి తెనాలిలోను అదే విధంగా నెల్లూరుకి, కావలికి మధ్యలో కూడా మనకి ఆలయాలు కనపడుతూ ఉన్నాయి. హ్మ్. సో, ఇదంతా మనం చేస్తాం. కాబట్టి ఈ తై అమావాస్యనే పుష్య అమావాస్య లేదా మౌన అమావాస్య అంటారు. కొంతమంది మౌని అమావాస్య అంటూ ఉంటారు. కాబట్టి ఈ రోజున చాలామంది స్నానాలు చేస్తారు. హ్మ్. సంక్రమణం అనేది చాలా గొప్పది కాబట్టి ఒక రాశి నుంచి
ఇంకో రాశికి మారటం, ముఖ్యంగా దక్షిణాయన నుంచి ఉత్తరాయణ పుణ్యకాలానికి మారే సంక్రాంతి రోజున చాలామంది స్నానాలు చేస్తారు. హ్మ్. తాంత్రికం అని చెప్పేసి మన దగ్గర ఒకటి ఉంది. అదే తాంత్రికం అంటే పొరులు, కపారాలు ఇవి పెట్టుకోవటం కాదు. తాంత్రికం అంటే కొన్ని రకాల ఆహ్, ఉపశమన పద్ధతులు, హ్మ్. షార్ట్ కట్స్ ఫాలో అయ్యే ఒక గొప్ప ఇది మాట. ఓహ్! మీరు సమయం తక్కువగా ఉన్నప్పుడు అన్నంతో పాటు ఒక మూలన పప్పు కూడా వేశారనుకోండి, ఒకేసారి ఉడుకుతుంది. హ్మ్. సో, ఇలాంటివన్నీ తంత్రం అని చెప్తారు. వాళ్ళు చతుర్దశి అమావాస్య కన్నా ముందు రోజుని, హ్మ్. అదే విధంగా శుక్ల పాడ్యమి రోజున కూడా వాళ్ళు చక్కగా స్నానాలు చేయటం అనేది మనకు కనపడుతుంది. మనకి శ్రీ పంచమి అని ఉంది. అంటే హ్మ్. ముహూర్తం చూసుకోకుండా హ్మ్. మనం ఉన్న 3 పర్వాల్లో హ్మ్. అక్షయ తృతీయ, హ్మ్. విజయదశమి, మూడోది శ్రీ పంచమి అంటే మాఘ శుద్ధ పంచమి. ఆ రోజున సరస్వతిని ఆరాధన చేస్తూ ఉంటారు. సరస్వతి జయంతి అని చెప్పి చాలామంది చేస్తూ ఉంటారు. రేవతి నక్షత్రంతో వస్తుంది సాధారణంగా. ఆ రోజున చాలామంది స్నానాలు చేస్తారు. ఇంకా దేశవ్యాప్తంగా మనందరికీ కూడా రథసప్తమి మహాపుణ్యకాలం కాబట్టి, రథసప్తమి రోజున చాలామంది స్నానం చేస్తారు. భీష్ముడు ముక్తిని పొందిన భీష్మాష్టమి, అదేవిధంగా ఏకాదశి వీటి రోజున కూడా స్నానాలు చేస్తారు. ఇక మనకి మాఘ పౌర్ణమి ఉంది. అఘం అంటే పాపం. మాఘం అంటే పాపాన్ని దూరంగా పోగొట్టేది కాబట్టి, మాఘ పౌర్ణమి రోజున కూడా చాలామంది స్నానాలు చేస్తారు. హ్మ్. దీంతో పాటు మనం ఇందాక అనుకున్నట్టుగానే మకర సంక్రమణం నుంచి కుంభ సంక్రాంతికి ఎప్పుడైతే సంక్రమణంలో రవి మారతాడో ఆ రోజును కూడా మహాపుణ్య కాలం కాబట్టి 13, 14 ఫిబ్రవరి ఆ హ్మ్. రోజుల్లో కూడా ఎక్కువ మంది స్నానాలు చేస్తారు. ఓహ్! ఇంకా పర్వం అనేది చివరికి వెళ్ళిపోతూ మాఘ కృష్ణ త్రయోదశి, చతుర్దశి, మాఘమావాస్యతో ఈ పర్వం మునిగి మొత్తం అంతా కూడా ముగుస్తుంది కాబట్టి శివరాత్రితో వచ్చే ఈ పర్వాల్లో కూడా ఎక్కువ మంది స్నానాలు చేస్తారు. అయితే ఇదే రోజుల్లో స్నానం చెయ్యాలి, ఇదే రోజుల్లో మీకు ఆ శక్తంతా వస్తుంది అని చెప్పి చాలామంది చెప్పటం, చాలా బలంగా దాన్ని చాలా గట్టిగా చెప్పటం వలన అదే రోజున గుమిగూడటం చాలామంది ఇబ్బంది పడటం జరుగుతుంది. నిజానికి ఏ రోజు స్నానం చేసినా కూడా వాళ్ళు నిర్దేశం చేసిన ఈ 40 రోజులో, 48 రోజులో ఏవైతే ఉన్నాయో ఈ మండలకాలం ఉందో ఇదంతా దాటేసి సుమారుగా మాఘ అమావాస్య వరకు వాళ్ళు చెప్తే దాదాపుగా మీన సంక్రమణం అంటే మార్చి 13, 14 వరకు ఎందుకంటే కుంభంలోనే రవి ఇంకా సంచరిస్తూ ఉంటాడు. హ్మ్. వృషభంలోనే గురుడు సంచరిస్తూ ఉంటాడు. ఇదే మెయిన్. వృషభంలో గురుడు ఉండాలి, కుంభంలో రవి ఉండాలి కాబట్టి దాదాపుగా ఈ సమయం వరకు మీ వెసులుబాటును బట్టి మీరు ఇబ్బంది పడకుండా, ఇంకోళ్ళని ఇబ్బంది పెట్టకుండా చక్కగా మీరందరూ కూడా స్నానాలు చేసి, ఆ పుణ్యం అనండి, ఆ ఆనందాన్ననండి అదంతా కూడా మీరు పొందండి. ఇవి ఎలా కనపడతాయి? కొన్ని కనపడవు మనకి. బాధ అనేది కనపడదు. ఆకలనేది కనపడదు. మనలో ఉండే కోపం అనేది కనపడదు. బయటకొస్తేనే కదా ప్రవర్తనలో తెలుస్తుంది. హ్మ్. లేకపోతే లోపలే ఉంటుంది. అవును. అదేదో దానిలో శృతిహాసంలాగా లోపలంతా అనుభవించే దాన్ని యోగం అంటాం. అంటే బయటికి రాకుండా హ్మ్. మనందరికీ కూడా భయం ఉంటుంది. ఆ భయాన్నితోటి "ఓయ్! ఓయ్!" అంటూ ఉంటాం. 4 కుక్కలు వెనకాల పడ్డాయనుకోండి, గట్టిగా అరుస్తాం. 10 పడితే పరిగెడతాం. పరిగెడతాం. హ్మ్. కాబట్టి ఇలాంటి మనకి ఈ ఆనందాన్ని అనుభవించాలి అంటే సమయము, కాలము, తైలము అంటే ద్రవ్యము ఈ 3 కూడా మీరు చక్కగా సమకూర్చుకొని ఒక చక్కటి అని మనం సాధారణంగా చెప్తూ ఉంటాం తాపత్రయం అని చెప్పేసి. అంటే ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక తాపత్రయాలన్నీ కూడా నివారణ అవ్వాలి. నాకు సద్బుద్ధి రావాలి. నాతో పాటు అందరికీ కూడా సద్బుద్ధి కలగాలి. అందరూ కూడా బావుండాలి. సర్వే జనాః సుఖినో భవంతు అని చెప్పి చేసేదే అదే గొప్ప కుంభమేళలో చేసే షాహీ స్నానం. ఓహ్! కాబట్టి అది మీరు ఎప్పుడు వీలైతే అప్పుడు, ఎక్కడ వీలైతే అక్కడ ఇదే ఘాట్‌లో చేస్తే ఇదే ఒక ఘాటేమో రత్నాలతోనూ, ఒక ఘాటేమో ఇటుకలతోనూ కట్టరు. ఏదన్నా ఒకలాగే కడతారు. ఆ గంగ అక్కడ బద్రీనాథ్ దగ్గర నుంచి అలకానందగా పుట్టిన గంగ, గంగోత్రి నుంచి పుట్టిన గంగ మనందరినీ తరింపజేస్తూ, మనం చేసే అన్ని రకాల దుష్కార్యాలన్నీ కూడా ఈనాటికి భరిస్తూ, ఒక అమ్మలాగా మనందరినీ కూడా ఏ విధంగా పుట్టగానే ఆహ్, ఆవు చూస్తే బిడ్డను నాకుతూ ఉంటుంది. హ్మ్. వాత్సల్యం అని పేరు. అందుకే వస్య అని చెప్తాం. అలాగే గంగమ్మ కూడా మనందరినీ కూడా పునీతం చేయటానికి
ఈ కుంభమేళా అనే ఒక పర్వాన్ని తీసుకొచ్చింది కాబట్టి, ఏ రోజైనా మంచి రోజే. మీరు మంచి చేసే ఏ రోజైనా మంచి గొప్ప రోజు. రోజే గొప్ప కాబట్టి, రోజు. స్నానం చేయండి, ఆనందాన్ని పొందండి. మాకు కూడా ఆనందాన్ని మీరు మీ స్పందన ద్వారా తెలియచేయండి. తప్పకుండా. తప్పకుండా. విన్నారు కదండీ! ఏ రోజైనా చేయొచ్చు. ఎప్పుడైనా చేయొచ్చు. మనసుండాలి గానీ. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం. ధన్యవాదాలండి గురువుగారు. నమస్కారం అండి. నమస్కారం అండి.